దందాలు నడవై భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కారు చెక్ సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు ఎక్కడికక్కడ తనిఖీలు అక్రమార్కులపై యాక్షన్ పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్ దందాలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాతం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్ వింగ్ దాడులు అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ నకిలీ డాక్టర్ల ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ హోటళ్లలో కల్తీ ఆటకట్టు ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లు రెస్టారెంట్లు కాఫీ షాపులు ఐస్ క్రీం పార్లర్లు బేకరీలు బిర్యానీ మండీలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇటీవల వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు 20 రోజుల్లో 67 చోట్ల తనిఖీలు చేసి ఫుడ్ శాంపుల్ సేకరించగా సగానికి పైగా ప్రాంతాల్లో ఆహారంలో కల్తీ జరిగినట్లు తేలింది దీంతో సంబంధిత హోటళ్లు రెస్టారెంట్లను మూసివేశారు వాడిన నూనెను టీ కాఫీ పౌడర్లను మళ్లీ వాడుతున్నట్లు ఫుడ్ కలర్స్ కల్తీ మసాలాలు కూలిన కూరగాయలు వినియోగిస్తున్నట్లు దాడుల్లో తేలింది. సో ఈ విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఫుడ్ సేఫ్టీ అధికారులకి గత ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే అధికారులు మొత్తం నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈనాడు హోటళ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కల్తీ నూనెలు కల్తీ మసాలాలు కల్తీ కారం ఉప్పు కల్తీ కూరగాయలు వాడడం కానీ ఉన్నటువంటి పాడైపోయినటువంటి కూరగాయలు వాడడం కానీ జరుగుతుంది. ఈనాడు ఫ్లేవర్లను యాడ్ చేసి ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ఉన్నటువంటి హెల్త్ ఖరాబ్ చేయడానికి ఈనాడు రెస్టారెంట్లు మోపైన హోటళ్లు తయారైనాయి. సో అదే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ముఖ్యంగా మౌత్ క్యాన్సర్లు లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి ఈనాడు గుట్కాలు బ్యాన్ చేయడం జరిగింది. అయినా కానీ ఈనాడు పాన్ షాపులలో కొంతమంది కిరాణా షాపులలో గుట్కాలు ఇల్లీగల్ గా అమ్మడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు అధికారులకు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరు ఏమైనా సరే హోటల్ యజమానులు వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీడియా సంస్థల్లో కూడా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అధికారులు వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ గా వర్క్ చేయాలి. గత ప్రభుత్వంలో అధికారులు ఆఫీసులకు వచ్చుడు తినుడు మూడు దూడ్చుకొని ఓడి ఉంటుంది. కానీ నాడు అధికారులకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక సిన్సియర్ గా వర్క్ అప్పచెప్పడం జరిగింది. ఈనాడు ఎన్నో హోటళ్ల పైన దాడులు చేసి ఆ ఫుడ్ శాంపుల్ సేకరించి ల్యాబ్లకు పంపించి ఆ హోటళ్ల పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఉన్నటువంటి ప్రజలు కూడా స్థానికంగా ఎక్కడైనా ఇల్లీగల్ గా కంపెనీస్ పెట్టడం కానీ అల్లమెల్లిగడ్డ పేస్టులు తయారు చేయడం కానీ ఇట్లా ఇల్లీగల్ గా గోదాములు పెట్టి గోవాలు గుట్కాలు సప్లై చేయడం కానీ అంటే ఖచ్చితంగా మీడియా సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కూడా స్వతహా ఒక బాధ్యత తీసుకోవాలి. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రం అయితేనేమి భారతదేశం అయితే ఎన్నో ఇల్లీగల్ సంస్థలు మోపైనాయి, ఇల్లీగల్ కంపెనీస్ కల్తీ కంపెనీస్ మోపై ప్రజల ఆరోగ్యాల దృష్టి ఆడుకుంటున్నారు. ఈనాడు నిరుపేదలు లక్షల హాస్పిటల్లో పెట్టలేటటువంటి పరిస్థితి కాబట్టి నిరుపేదలు కూడా చౌకగా వచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే అల్లము మనము 150 రూపాయలు 200 కిలో ఉంటే ఈనాడు షాపులలో పోతే 80 రూపాయలు 100 రూపాయల పేస్ట్ తో సహాయిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కల్తీలకు అలవాటు పడొద్దు. తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి దీని మళ్ళీ హాస్పిటల్ పాలైతే మీ మీదే భారం పడుతుంది. సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలు కూడా వాటిని అవాయిడ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.